నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తలను ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్లో ఎమ్మెల్యే ప్రోత్సాహంతో రెచ్చిపోతున్న జన సైనికులు. సెట్టిబల్జల ఆస్తులే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రాష్ట్ర సెట్టిబల్జ సంక్షేమ సంఘం నాయకుడు చొల్లంగి వేణుగోపాల్. పరిశ్రమలలో స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించాలన్న చట్టాన్ని అమలు చేయాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ప్రజా సంఘాల ప్రతినిధులు. కాకినాడ నగరంలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా మోటార్ వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం. సుమారు 30 మోటార్ సైకిల్ వాహనదారులకు జరిమానాలు విధించి కౌన్సిలింగ్ చేసి హెచ్చరించిన ట్రాఫిక్ 1 మరియు 2 ఇన్స్పెక్టర్లు రమేష్, రామారావు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రోత్సాహంతో సెట్టిబల్జ ఆస్తులే లక్ష్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అన్యాక్రాంతాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర సెట్టిబల్జ సంక్షేమ సంఘం నాయకుడు చొల్లంగి వేణుగోపాల్, సెట్టిబల్జ జనజాగృతి అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం స్థానిక సెట్టిబల్జ కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 106, 107, 108లో సుమారు 560 గజాల భూమి, ఎల్పీ నెంబర్ 192 గల లేఅవుట్లో సుమారు 25 ఏళ్ల క్రితం గుత్తుల జాన్సన్ పక్కా దస్తావేజు ప్రకారం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. కాలక్రమేణా ఖాళీగా ఉంటున్న స్థలంపై అదే గ్రామానికి చెందిన పుల్లా గోవింద్, పుల్లా శ్రీరాములు అలియాస్ చైర్మన్ శ్రీను నకిలీ దస్తావేజులు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం, దానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారం పలుకుబడి ఉపయోగించి అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమార్కులకు అండగా నిలిచి కష్టార్జితంతో భూములు కొనుగోలు చేసుకున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ విలువైన స్థలాలను గుంజుకుపోవడం జరుగుతుందని ఆరోపించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. జనసేన పార్టీకి సెట్టిబల్జులు మద్దతు ఇచ్చి బ్రహ్మరథం పట్టడం జరిగిందని, కానీ జనసేన పార్టీ మాత్రం సెట్టిబల్జులను ఆది నుండి చిన్నచూపు చూస్తుందని తెలిపారు. టికెట్లు కేటాయింపులో కానీ, నామినేటెడ్ పదవుల కేటాయింపు విషయంలో సెట్టిబల్జులకు మొండి చేయి చూపించినా, ఇంకా జనసేన జెండా మోస్తూ ఉన్నా తాజాగా సెట్టిబల్జులకు చెందిన భూములను, విలువైన ఆస్తులను ఒక సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు అధికారం అండతో కబ్జాలకు పాల్పడుతున్న విషయంపై ఆ పార్టీ అధినేత జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కాకినాడ రూరల్లో ఎటువంటి భూ కబ్జాలు లేకుండా ప్రజల ఆస్తులకు భంగం కలిగించే దుశ్చర్యలకు పాల్పడితే సెట్టిబల్జ సంక్షేమ సంఘం తిరుగుబాటు చేయడం తప్పదని చొల్లంగి వేణుగోపాల్, రాయుడు నాగేశ్వరరావులు హెచ్చరించారు. పాత్రికేయులందరికీ నమస్కారం. సెట్టిబల్జ జనజాగృతి అధ్యక్షుడైన రాయుడు నాగేశ్వరరావు నా పేరు. మరి గుత్తుల జాన్సన్ 119 ఎల్పీ నెంబర్లో ఫ్లాట్ నెంబర్ 3749 స్థలంలో 10 సంవత్సరాల క్రితం ఇదే గొడవ జరిగింది పుల్లా శ్రీరాము గారితో 2015లో. అప్పుడు మేము అందరూ కూడా వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారితో, సర్పవరంలో సిఏ గారితో, ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవడం అనేది చాలా అన్యాయం విషయం, కేవలం అహంకారం. ఏమండి, పుల్లా శ్రీరాములు గారు మీకు విన్నవిస్తున్నాను నేను, ఇక్కడ కాపులు సెట్టిబల్జులు చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు, వాళ్ళ మధ్య స్నేహపూర్తమైన వాతావరణం ఉంది. ప్రజారాజ్యం వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా చాటిన వ్యక్తిని నేను. కాపులు సెట్టిబల్జులు కలిసి ప్రయాణం చేయాలి జిల్లాలో అని చెప్పి నాగబాబు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుత్తుల జాన్సన్. నేను 2008లో ఒకటి, 2009లో ఒకటి కొన్నాను. గుత్తుల జాన్సన్, నా పేరు గుత్తుల జాన్సన్. ఎల్పీ నెంబరు 119/92 సర్వే 92 లేఅవుట్ ఎల్పీ నెంబరు. ఆ లేఅవుట్ నెంబర్లో 49 నెంబర్ బిట్టు, 37 నెంబర్ పెట్టి కొన్నాను. నేను బొల్లాపరేట నాగమణి దగ్గర ఒకటి కొన్నాను,
నేమాని శ్రీరామ శాస్త్రి గారి దగ్గర ఒకటి కొనుక్కున్నా. అది 658 గజాల సైటు. గతంలో ఇదే సైట్ నిమిత్తం గొడవైంది. ఇదే సైట్ నిమిత్తమే రైడింగ్ షీట్ ఓపెన్ చేశారు ఆయనకి. ఇప్పుడు మళ్ళీ ఆయనే మళ్ళీ గొడవకు వచ్చాడు 15 సంవత్సరాల తర్వాత. జగ్గంపేట మండలం రాజపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు సాల్మన్ రాజ్ పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వైఎస్ అప్పలరాజు, రాజపూడి గ్రామ సర్పంచ్ బోసాల విష్ణుమూర్తి, యూటీఎఫ్ జిల్లా నాయకులు ఎంవి సాయిరాములు మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నత పదవులకు చేరుకొని పదవి విరమణ పొందుతున్న సాల్మన్ రాజ్ మాస్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజపూడి పాఠశాలకి సౌండ్ బాక్స్ బహుకరించారు. ఈ సందర్భంగా సాల్మన్ రాజ్ మాట్లాడుతూ ఏలేశ్వరం, జగ్గంపేట, కిర్లంపూడిలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనంతరం ప్రధానోపాధ్యాయులుగా రాజపూడి చేరుకున్నట్లు తెలిపారు. తన సర్వీస్ 35 సంవత్సరాల 3 నెలలు జరిగిందన్నారు. తనకు సహకరించిన తన పాఠశాల సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఇక నుంచి తన జీవితం ప్రజాసేవకి అంకితం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రేఖా బులిరాజు, అచ్యుత రామయ్య, బుల్లబ్బు, ఉయ్యూరి నాని, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రేణు, యూటీఎఫ్ నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు అనగా 31/12/2024 సంవత్సరంలో జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ మరి రిటైర్ అవడం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. అయితే నా యొక్క ఉద్యోగ ప్రస్థానం మర్రిపాకులో 1989 సెప్టెంబర్ 22 ప్రారంభించడం జరిగిందండి. ఫస్ట్ భాగవరంలో చేశాను. అప్పుడు 20 మంది విద్యార్థులు ఉండేవారు. నేను అక్కడి నుంచి వచ్చేటప్పటికి 80 మంది విద్యార్థులుగా చేసి మర్రిపాకు వచ్చానండి. మర్రిపాకులో 8 సంవత్సరాలు చేశాను. అక్కడ గ్రామస్తులు కూడా నన్ను వదలలేదు. అయితే అక్కడ ఉండగా ఒక విద్యార్థి మండలంలో ఎగ్జామ్ పెట్టినప్పుడు జీకే ప్లస్ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు 5వ తరగతి విద్యార్థి మండలంలో ఫస్ట్ వచ్చాడండి. ఆ తర్వాత బూరుపూడి హై స్కూల్లో పనిచేశానండి. అప్పుడు నా సబ్జెక్టు పిఎస్సి, ఎన్ఎస్సి నేనే చెప్పేవాడినండి. నా సబ్జెక్టులో వరుసగా 100% పాస్ అయ్యారండి. అలానే తర్వాత ఏలేశ్వరం హై స్కూల్లో చేశానండి. తర్వాత జగ్గంపేట గవర్నమెంట్ హై స్కూల్లో చేశాను. మళ్ళీ ఏలేశ్వరం హై స్కూల్లో చేశానండి. తర్వాత కిర్లంపూడి హై స్కూల్లో చేశాను. అక్కడ నుండి మరి ప్రధానోపాధ్యాయులుగా రాజపూడి హై స్కూల్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాఠశాల విద్యార్థిని జిల్లాలో 3వ ర్యాంకు, నియోజకవర్గంలో ఫస్ట్ తెచ్చుకుని 585 మార్కులతో ఉత్తీర్ణురాలు అయిందండి. నేను ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా 6 నెలలు రిటైర్ అవుతాను వచ్చాను. కానీ 3 సంవత్సరాలు పైబడి పనిచేయడం జరిగింది. అయితే మరి నా యొక్క మొత్తం సర్వీసు 35 సంవత్సరాల 3 నెలల ఈ వేళకి 9వ రోజు అండి. కనుక దిగ్విజయంగా జరగడానికి ఆ దేవాదేవుడు, నేను నమ్ముకున్న యేసు ప్రభు, అలా నాతో ఉండే పై అధికారులు, ఉద్యోగులు కూడా చాలా సహకరిస్తూ వచ్చారండి. ఇక్కడ కూడా పాఠశాలలో చివరి దశలో మరి నా భార్య అస్వస్థగా ఉన్నప్పుడు నేను సరిగ్గా పాఠశాల రాలేకుండా సెలవు పెట్టిన స్టాఫ్ అందరూ కూడా ఏ లోటు లేకుండా మొత్తం అంతా పూర్తి చేయడం జరిగిందండి. కానీ స్టాఫ్ సహకరించారు కాబట్టి మేము ప్రతి విషయంలో కూడా మండలంలో నెంబర్ 1గా మా యొక్క రిపోర్ట్లు అందించడం జరుగుతుంది. ఇదంతా ఏంటనంటే నా పట్ల మా స్టాఫ్ చూపిన అభిమానం, అలాగే దైవ కృప. కనుక మరి నా మిగిలిన శాస్త్ర జీవితాన్ని ఇందాక మా మిత్రులందరూ కోరుకున్న రీతిగా మరి ప్రజాసేవ, దైవ సేవ, అనేక మందికి ఉపకారం చేయడానికి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు కరుణ చూపాలని ప్రార్థన చేస్తాను. కనుక ఆ రీతిగా నా శాస్త్ర జీవితం గడపాలని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చి ఇంత ఘనంగా సన్మానం జరిపిన మరి పెద్దలు, మరి రాజకీయ నాయకులకు, అలానే ఎంపీపీ గారులకు, అలానే గ్రామ పెద్దలకు, మా కమిటీ వారికి, ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, అలానే యూటీఎఫ్ కార్యవర్గానికి, నన్ను ప్రేమించి వచ్చిన మా బంధువులు, శ్రేయోభిలాషులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ రీతిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు ఆమె తెలియజేశారు. అనంతరం పర్వత సురేష్ మాట్లాడుతూ
రేపు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు ప్రతిపాడులో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు పూలదండలు బొకేలకు బదులు పెన్ను పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, పర్వత సురేష్, సీనియర్ నాయకులు బొదిరెడ్డి గోపి, కొమ్ముల కన్నబాబు, గొంతున సురేష్, యాళ్ల జగదీష్, వెలుగుల నాని, అంబటి రాంబాబు, దలే నవీన్, పలివెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బూతూరు పెట్టినది అది 100 రూపాయింది. 197 బూతూరు పెట్టండి. ఆంధ్ర వనవాస కళ్యాణ ఆశ్రమం మరియు బీజేపీ జిల్లా సెక్రటరీ స్వప్నకుమారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మరియు గంగవరం మండలాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర వనవాసి ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని, మన గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మన భారత హిందూ సాంప్రదాయాల్లో ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయని తెలియజేశారు. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల గిరిజనులు ఎందరో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని డాక్టర్ తెలియజేశారు. ఈ వైద్య శిబిరం నందు అడ్డతీగల మరియు గంగవరం మండలాలకు చెందిన ప్రజలు ఈ వనవాసి వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, వనవాసి అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మన గ్రామ ప్రజలందరికీ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం నుంచి వచ్చినటువంటి ఉచిత వైద్య శిబిరం ఏదైతే ఉందో అక్కడి నుంచి మన డాక్టర్ గారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈ ప్రాంతానికే కాదు, మేము గత ఒక 2-3 నెలల నుంచి కూడా ఎక్కడైతే మారుమూల ప్రాంతంలో మన గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వైద్యం అందక చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంత దూరం హాస్పిటల్కి వెళ్ళలేము, చేయలేము, చూపించుకోలేము అనే ఉద్దేశంతో. అలాగా మన ఆ యొక్క విధి విధానాలు కలిగినట్టు మన యొక్క గిరిజన బిడ్డల కోసము ఈరోజు ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం వాళ్ళు ఉచితంగా సేవలు అందించడం కొరకే ఈరోజు మన ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఎంత పెద్ద జబ్బులు అయినప్పటికీ, ఆపరేషన్స్ అయినప్పటికీ అన్ని విధాలకు కూడా మనం సహకారం చేయొచ్చు ఉచితంగా. హాస్పిటల్కి వెళ్ళిన ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలో మన గిరిజన ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఆయనకు ఒక ఆపరేషన్ విషయం అయితే మన వాళ్ళే, అంటే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే హాస్పిటల్ ఎక్కడైనా ఉంటుంది, ఆ దగ్గర ప్రాంతాల్లో మన డాక్టర్ గారు కూడా ఉంటారు. తెలియకపోతే మనకు ఒక సిబ్బంది ఉంటుంది, ఒక టీం. ఆ టీం తీసుకెళ్ళి హాస్పిటల్లో మంచిగా ఎక్కడ ఉండాలి, ఎక్కడ వైద్యం చేయించాలి, ఎక్కడ ఆపరేషన్ చేయించాలి, మీరు ఎక్కడ ఉండాలి, తిరిగి రిటర్న్ వచ్చేంత వరకు ఆ ప్రాంతం సిటీ నాకు తెలియదు, నేను వెళ్ళలేను అనుకుంటే అంత స్పెషాలిటీ కల్పిస్తూ మనకు ఒక మంచి సేవ అందించేటువంటి ఒక టీం ఉంది. మనకు అన్ని రకాలుగా కూడా ఆపరేషన్ అవని అన్ని రకాల జబ్బులకి మన వాళ్ళు సహాయంగా ఉంటారు. ఉచితంగా మీకు అందించడానికి ఒక మంచి ఆంధ్ర వనవాసి కళ్యాణ వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి వరకు మనము చాలా ప్రాంతాలు, మన చింతూరు అవని, అదే మన అడ్డతీగల మండలంలోని లోపల ప్రాంతాలు, వీరవరం, అలా చాలామంది అంటే 2000 మందితో మనం వీరవరంలో చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆపరేషన్ అవని లేకపోతే ఏదైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మనం ముందుకు వచ్చి సహాయం చేసుకుని తీసుకెళ్ళడానికి కూడా మనం చేయించడం జరిగింది. మేమే దగ్గరుండి డాక్టర్ గారు వచ్చి ఉన్నారు. అదే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినటువంటి ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కూడా చూపిస్తే వాళ్ళకు కూడా కొన్ని మెడిసిన్స్ ఇచ్చామా, ఇది మీరు వాడండి, కొనలేని పరిస్థితులు అయితే మన దగ్గర మందులు ఉన్నాయని మనం ఇవ్వడం కూడా జరిగింది. అలా చాలామందికి నయం అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక ప్రాంతంలో పెట్టి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీకు అందుబాటు కలగదు కదా.
మరలా మీ ప్రాంతంలో పెట్టడానికి మీకు ఎంతవరకు ఈ యొక్క మందుల వల్ల మీకు న్యాయమైందని తెలుసుకోవడానికి మరలా కూడా పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి పెట్టేసి వెళ్ళిపోవడం నామహాత అనే కాదు, అదైతే కాదు. మీరు మరలా మీకు కావాలనుకుంటే మన ఉచితంగా వస్తుంది కదా గవర్నమెంట్ వెహికల్ 104, అందులో కూడా మీకు మందులు ఉంటాయి. వీటి ద్వారా మీరు అడిగితే ఇస్తారు. తర్వాత మనం ఇస్తాం. మరలా మీరు అందరు ఇదే ఉత్సాహంతో మాకు సపోర్ట్ చేసినట్లయితే మీకు తగ్గిందని అనుకొని, అలాగే మన ఊర్లో ఒక్కళ్ళైనా మనం ఒక మంచి మేజర్ది ఏదైతే అది చేయించగలిగితే కూడా మీకు అంటూ ఒక మంచి విధానం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఇక్కడ పెట్టడానికి కూడా మేము ముందుకు వస్తారని మన ఆంధ్ర వనవాసి కళ్యాణ వాళ్ళు ఉచితంగా, అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా వైద్యం అందట్లేదు, అవునా కదా? కానీ మన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని మీ అందరిని నేను కోరుకుంటున్నాను. టైం లేదు కాబట్టి త్వరగా మనం మెడిసిన్స్ ఎవరికైనా చూడాలంటే చాలా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. కాబట్టి మాటలు పక్కనెట్టి మనం ఈ తీసుకోవడానికి ముందుకెళ్దామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి, అలాగే మీ అందరి ఊరు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 2 తాటాకిళ్లు అగ్నికి ఆహుతవడంతో 2 కుటుంబాలు పూర్తిగా నిరాశ్రులయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం సంభవించినట్లు అంచనా వేశారు. పూర్తిగా ఇల్లు దగ్ధం అవడంతో 2 కుటుంబాల వారు ప్రబంధ కవి నాగేశ్వరరావు, తిప్పని పీతంబర్ రెడ్డి కుటుంబాలు పూర్తిగా నిరాశ్రులయ్యారు. గ్రామస్తులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పించాలన్న చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ప్రతినిధులు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హసీన్ షరీఫ్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జింగి సుధాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 చట్టం గత ప్రభుత్వం స్థానిక యువతీ యువకులకు తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని ఒక చట్టాన్ని చేసిందన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇటువంటి వాటిపై దృష్టి సారించడం లేదని, ఆ చట్టాన్ని పక్కకు పెట్టిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు కంపెనీ రెండూ కలిసి లోకల్లో వచ్చిన మరికొన్ని కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చూడాలని తెలిపారు. ప్రతి త్రైమాసిక కాలపరిమితిలో కంపెనీకి సంబంధించిన జాబితాను తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఒక నోడల్ ఏజెన్సీ సంస్థ ఈ పని చేయాలని చట్టం చెబుతుందన్నారు. దీన్ని పెడచెవిన పెట్టి కొన్ని ఫ్యాక్టరీస్ వారు ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తున్నారని, అటువంటి వారిపై ప్రభుత్వం కూడా ఈ చట్ట ప్రకారం అనుసరించి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా అమలు జరిపేలాగా దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే చాలామంది యువతీ యువకులు అత్యధిక శాతం వలస వెళ్ళిపోవడం లేదా ఉద్యోగాలు లేక మద్యం, మత్తు పదార్థాలకు బానిసలుగా మారడం వంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఈ చట్టం అమలు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, ఆశ్రయ వికలాంగుల సమైక్య అధ్యక్షులు సురేష్, సేవాభారతి సంస్థ చైర్మన్ సైఫుల్లా, కాకినాడ సేవా సమితి సభ్యులు చిన్ని, ప్రజాస్వామ్యవాదులు కరీముల్లా, లాల్ మొహమ్మద్, నరేష్, నరసింహమూర్తి, శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలందరూ కలిసి కలెక్టర్ గారిని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వచ్చేసి కాకినాడ జిల్లాలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటిలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి 2019లో గత ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది. 75% ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకవేళ నైపుణ్యం లోపించితే వాళ్ళకి శిక్షణ కూడా ప్రభుత్వం, కంపెనీలు కలిసి శిక్షణ ఇచ్చి కంపల్సరీగా వాళ్ళకి 70% ఇవ్వాలి.
ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి 2019 యాక్ట్ ప్రకారం ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు జరపడం లేదనేదే మా యొక్క ప్రజా సంఘాల యొక్క ఆరోపణ. ఈ సమాచారం ఎలాగంటే మేము ఇప్పుడు ఎంప్లాయీస్ మేము తీసుకోవడం జరిగింది. ఆ ఎంప్లాయీస్ యొక్క సమాచారం ప్రకారం బయట రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ కనుక అదే నిజమైతే మాత్రం మాకు ఎవరైతే ఉన్నారో ఈ బజ్జింగి సుధాకర్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా ఆప్తుడు, సహోదరుడు, మిత్రుడు అయినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హసన్ షరీఫ్ గారు ఒక సందర్భంలో ఈ విషయాన్ని ఇదైతే స్థానికులకి 73% ఉద్యోగాల అవకాశాలు కల్పించాలనే దాని మీద మేమిద్దరం కూర్చొని నిర్ణయించినప్పుడు సరే దీన్ని ముందుకు తీసుకెళ్దాం, ఒక మంచి విషయాన్ని స్థానిక యువతకి, నిర్వీర్యమవుతున్న యువతకి ఉపాధి కల్పించేలాగా ఈ చర్యలు తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో అన్ని ఐక్య సంఘాలను ఆయన పిలిచినప్పుడు ఆయనతో పాటు ఈరోజు కలెక్టరేట్గా రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఈ యాక్ట్ గురించి వివరించడం జరిగింది. వారు కూడా చాలా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ గారు చాలా సహృదయంతో తమ ఈ విషయాన్ని పరిశీలించి కాకినాడ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు మోడిఫైడ్ సైలెన్సర్లతో సౌండ్ పొల్యూషన్ కలిగిస్తూ మోటార్ సైకిళ్లు నడుపుతున్న సుమారు 30 మోటార్ సైకిల్ వాహనదారులకు పోలీసులు హెచ్చరించి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో ఆకతాయిలు ఎటువంటి అల్లరి పనులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని సూచించారు. మోడిఫైడ్ సైలెన్సర్లు, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతి వేగంగా డ్రైవ్ చేసిన, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడ్ వంటివి చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, శబ్ద కాలుష్యం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రైడింగులు వంటివి నిషేధించడం జరిగిందని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ 2025. ఇది అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలా అనేటువంటిది మా యొక్క భావన. అందుకు భిన్నంగా మెజారిటీ యూత్ కేవలం బైక్స్ వేసుకుని తిరగడం వల్లనే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము, తద్వారానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గొప్పగా చేసుకుంటున్నాం అన్నది వాళ్ళకి ఉన్నటువంటి చిన్న మిడిమిడి జ్ఞానంతో చాలామంది యువత అపార్థం చేసుకుంటూ బైక్స్ వేసుకొని ఊరంతా తిరగడం. అది ఈ ఒక్కరోజుతోనే కాదు, ఎన్నో సంవత్సరాలుగా అదొక ప్రాక్టీస్ చేస్తూ వస్తే దాని ద్వారా ఊళ్ళలో ఎంత ధ్వని కాలుష్యానికి వీళ్ళు కారకులు అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకు చాలా క్రేజీగానే ఉంటుంది. కాకపోతే హాస్పిటల్ జోన్ ఉంటుంది, స్కూల్ జోన్ ఉంటుంది, అఫీషియల్స్ ఉన్నటువంటి ఆఫీసెస్ ఉన్నటువంటి జోన్ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి ఏరియాస్ చాలా ఉంటాయి. మనకు వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఊళ్ళో, కొన్ని పార్క్స్ చుట్టూరా. అర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఊళ్ళో వాకింగ్ చేస్తుంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒక క్రేజ్ ఏంటంటే వాళ్ళ మధ్యన వాళ్ళకున్న బైక్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్లో ఎమ్మెల్యే ప్రోత్సాహంతో రెచ్చిపోతున్న జన సైనికులు. సెట్టిబల్జల ఆస్తులే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రాష్ట్ర సెట్టిబల్జ సంక్షేమ సంఘం నాయకుడు చొల్లంగి వేణుగోపాల్. పరిశ్రమలలో స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించాలన్న చట్టాన్ని అమలు చేయాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ప్రజా సంఘాల ప్రతినిధులు. కాకినాడ నగరంలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా మోటార్ వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం. సుమారు 30 మోటార్ సైకిల్ వాహనదారులకు జరిమానాలు విధించి కౌన్సిలింగ్ చేసి హెచ్చరించిన ట్రాఫిక్ 1 మరియు 2 ఇన్స్పెక్టర్లు రమేష్, రామారావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.